క్రీమీ పాలకూర పాస్తా. అవునా? మన హెల్తీ అండ్ టేస్టీలో అండి మనం ఏది చేసినా కూడా చాలా హెల్తీగా చేస్తాము. న్యూ వంటకాలు చేస్తున్నాం. యాక్చువల్లీ మీరు చెప్పిన రెసిపీ కూడా చాలా బాగుంది. మరి దానిలో ఎలా చేస్తారో చూసేద్దాం. మరి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తారా? యా, ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చాను అమూల్య. ఓకే, సో పాస్తా అందరికీ కూడా చాలా చాలా ఇష్టమైన డిష్ అండ్ యాక్చువల్లీ డిఫరెంట్ టైమింగ్స్లో మనం తింటూ ఉంటాము. అండ్ మీరేం తీసుకొచ్చారో చూడాలని ఉంది. సో బటర్, గార్లిక్, ఆనియన్స్. సో ఇక్కడ మనకి వెజిటబుల్స్ అన్నీ బాగానే తీసుకొచ్చారు. సో కార్న్ తీసుకొచ్చారు, క్యారెట్స్, అలాగే క్యాలీఫ్లవర్ అండ్ ఆల్సో అది పేస్ట్ ఒకటి తీసుకొచ్చారు. ఏంటది? ఇది మనము ఉడకపెట్టి పాలకూరని పేస్ట్ చేసుకున్నాం. వావ్, సో ఉడకపెట్టుకొని పాలకూరని పేస్ట్ తీసుకొచ్చారనమాట. ఓకే, సో మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? చేద్దాం. మీరు స్టవ్ ఆన్ చేసాయి. ఓకే, ఓకే, ముందుగా మనం బటర్ వేసుకుందాం, ఒక స్పూన్. షూర్. బటర్తోనే మనం ప్రారంభిస్తున్నాం అనమాట. యా, మనం ఇప్పుడు తరిగిన వెల్లుల్లి వేసుకుందాం. అలాగే. ఓకే, సో గార్లిక్ తర్వాత ఏం వేసుకుంటున్నామండి? ఇప్పుడు ఉల్లిపాయలు. కొంచెం పచ్చిమిర్చి వేసుకుంటాం. పచ్చిమిర్చి. సో తర్వాత ఏం వేసుకున్నాము? స్వీట్ కార్న్ వేసుకుంటాం. ఓకే, సో స్వీట్ కార్న్తో పాటు నెక్స్ట్ ఏం వేసుకుంటున్నాము? క్యారెట్స్. సో అన్నీ కూడా చక్కగా చిన్న చిన్న పీసెస్ కింద మనం కట్ చేసేసుకున్నాము. పాస్తాలో మనం ఏ ముక్కలు వేసుకున్నా అన్నీ ఈక్వల్ సైజ్ ఉంటే బాగుంటాయి కదా, తినేటప్పుడు కూడా బాగుంటాయి. సో నెక్స్ట్ ఏం వేస్తున్నాం? ఉడకబెట్టుకున్న కాలీఫ్లవర్. ఉడకబెట్టేసుకున్నాం డైరెక్ట్గా. సో మీరు ఫస్ట్ వచ్చేసి దుల్కర్ సల్మాన్ మూవీ నుంచి స్టార్ట్ చేశారు. సో మీరు ఫస్ట్ అంటే సినిమా మూవీలో సాంగ్ పాడుతున్నారు. మీకు ఎలా అనిపించింది? అంటే ఏమైనా కష్టంగా అనిపించిందా? కొంచెం భయంగా ఫీల్ అయ్యారా? ఎలా? భయంగా అనిపించింది. ఎప్పటి నుంచో నేర్చుకున్నాను, ప్రాక్టీస్ చేస్తాను కాబట్టి అంత కష్టంగా అనిపించలేదు. బట్ భయం అయితే వేసింది భయం పాడేటప్పుడు. అంటే ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ వాళ్ళందరూ ఉన్నారు టేకప్పుడు కాబట్టి కొంచెం భయం వేసింది. సో వాళ్ళందరి ముందే మీరు పాడారనమాట. ఓకే, అండ్ అంటే కొంచెం రెస్పాన్సిబిలిటీ కూడా హోల్డ్ చేస్తాం కదా, అంటే అరే మనం ఒక మూవీకి పాడుతున్నాం కదా అని చెప్పేసి. సో ఇంచుమించు ఎంత టైంలో పడుతుందండి ఇప్పుడు రికార్డింగ్కి? నేనైతే అది 27 minutes లోపలే పాడేశాను. ఓకే, సో ట్యూనింగ్ అంతా కూడా మీకు ముందుగానే ట్యూన్ చేసేసుకుంటే వెళ్ళి పాడేసేదే ఉంటుంది కాబట్టి గంటలో అయిపోతుంది. లేదు కంపోజిషన్ అంటే అది ఒక రోజు పట్టచ్చు, 3-4 రోజులు పట్టచ్చు. అవుట్పుట్ అలా ఇలా డిఫరెంట్ విధానాల్లో జరుగుతూ ఉంటుంది అనమాట. సో కంపోజిషన్ అయితే టైం పడుతుంది అండ్ మ్యూజిక్ ముందుగా ప్రిపేర్ అయి ఉంటే మాత్రం ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ ఏం వేసుకున్నాం? ఉడకబెట్టి పేస్ట్ చేసుకున్న పాలకూర వేసుకున్నాం. అలాగే. సో కిడ్స్కి కూడా ఇంత కలర్ఫుల్గా కనిపిస్తే వాళ్ళు ఇంకా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతారు పాస్తా తినడానికి. ఓకే, సో ఇప్పుడు ఏం వేసుకుందాం? చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాం. చిల్లీ ఫ్లేక్స్. సో అక్కడ స్పైస్ ఇస్తున్నాం అనమాట. చిల్లీ ఫ్లేక్స్ వేసేసుకుందాం. తర్వాత ఒక స్పూన్ ఆటా. ఓకే, అంటే ఇది మనకి ఒక టేబుల్ పడటానికా? కన్సిస్టెన్సీ కోసం ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇది చక్కగా ముక్కలకు కూడా పడుతుంది. ఓకే, దీని తర్వాత పెప్పర్ స్పైసెస్ వేసుకుంటున్నాం అనమాట. ఓకే, తర్వాత ఆరిగానో. పాస్తాకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ పెప్పర్, ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ మంచి సువాసన ఇస్తాయి. వావ్,
ఇప్పటికీ గుమగుమలు అదిరిపోతున్నాయి కిచెన్ అంతా కూడా. సో దీనిలో పాలు ఏమైనా పోసుకుంటామా? పాలు వేసుకో. సో ఇప్పుడు మనము ఉప్పు, పాలు పోసుకుంటున్నామా? ఓకే. సో సుమారు ఒక కప్పు పాలు పడతాయి. సో దీనికి సరిపడా ఉప్పు కూడా. సో మనం పాలు వేసుకున్నాం కదండి, సో కొంచెం వాటర్ కూడా వేసుకుందాం. వాటర్ కూడా వేసుకుందాం. ఓకే. సో కొంచెమే నేను టెక్స్చర్ కోసం వేస్తున్నాను. సరిపోతుందా? సరిపోతుంది. ఓకే. సో ఎస్, మనం వాటర్ కూడా పోసుకున్నాము. మరి నెక్స్ట్ ఇంకేం వేద్దాము? మనం కొద్దిసేపు పాస్తా వేసి మూత పెట్టి ఉడికించుకుందాం. అలాగే. సో ఫైనల్ ఇంగ్రీడియంట్ పాస్తా వేసేస్తున్నాం మనము. ఓకే. సో నేను మూత పెట్టేస్తున్నాను. సో కాసేపు మనం ఇలాగే ఉడికించుకుందాం. కృష్ణలాస్య గారు, సో చూసేద్దామా పాస్తా అయిపోయిందా లేదా? వావ్, చక్కగా కుక్ అయింది. మూత తీసిన వెంటనే ఫ్లేవర్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి. ఓకే. సో ఇంకా అయిపోయినట్టేనా? అయిపోయింది. ఓకే. ఓకే అండి. సో పాస్తా అయిపోయినట్టేనా? అవును అమూల్య, క్రీమీ పాలకూర పాస్తా రెడీ. ఓకే. క్రీమీ పాలకూర పాస్తా అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. క్రీమీ పాలకూర పాస్తాకి కావాల్సిన పదార్థాలు: వెన్న, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, మొక్కజొన్న గింజలు, క్యారెట్ ముక్కలు, ఉడికించుకున్న కాలీఫ్లవర్, పాలకూర పేస్ట్, చిల్లీ ఫ్లేక్స్, గోధుమ పిండి, మిరియాల పొడి, ఒరిగానో, పాలు, ఉప్పు, ఉడికించుకున్న పాస్తా. క్రీమీ పాలకూర పాస్తా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో వెన్న వేసుకుని కరిగిన తర్వాత అందులో తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, మొక్కజొన్న గింజలు, క్యారెట్ ముక్కలు, ఉడికించుకున్న కాలీఫ్లవర్ వేసి మగ్గించుకోవాలి. తర్వాత అందులో ఉడికించుకున్న పాలకూర పేస్ట్, చిల్లీ ఫ్లేక్స్, గోధుమ పిండి, మిరియాల పొడి, ఒరిగానో, పాలు, సరిపడా ఉప్పు, నీళ్లు, ఉడికించుకున్న పాస్తా కూడా వేసి కలిపి మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే క్రీమీ పాలకూర పాస్తా రెడీ.